దళితులు జనాభా ప్రకారమే రిజర్వేషన్స్ ఉండాలన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఏపీ కాకినాడలో నిర్వహించిన మాలల మహా రణభేరి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఎమ్మెల్యే. మాల సంఘాల నేతలు వివేక్ వెంకటస్వామికి ఘనంగా స్వాగతం పలికారు. ఇక మాలలకు అన్యాయం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కొంతమంది రాజకీయ నాయకులు ఓట్ల కోసమే ఈ వర్గీకరణను వాడుకుంటున్నారని అన్నారు. ఈ సభకు ఏపీ నుంచి మాలలు పెద్ద ఎత్తున వచ్చారు. తెలంగాణ నుంచి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఈ కార్యక్రమానికి రావడం ఆనందంగా ఉందన్నారు మాల సంఘాల నేతలు. అంబేద్కర్ గారు ఏదైతే మనకు దారి చూపించినారు, అంబేద్కర్ గారు ఎప్పుడు కూడా ఇదే అన్నారు, ఎప్పుడు ఐక్యంగా ఉండాలి, కొట్లాడాలి, ధైర్యంగా ముందుకు వెళ్ళాలని చెప్పి అంబేద్కర్ గారు మనకు నేర్పించడం జరిగింది. మీ అందరికీ తెలుసు, కుల వివక్ష ఉన్నప్పుడు కూడా వారు ఏదేమైనా కానీ ఆ రోజులలో గాంధీతోని కొట్లాడి మన జాతిని మనం కాపాడుకుందామని చెప్పి అంబేద్కర్ గారు మన గురించి కొట్లాడడం జరిగింది. ఆ రోజులలో టీవీలు లేవు, పేపర్లు లేవు, ఆర్థికంగా వెనుకబడున్నారు. మీకు అందరికి తెలుసు, వారు జాతి కోసము వారు ఎంత సాక్రిఫైస్ చేసినారో మనందరికి తెలిసిన విషయమే. 4 కొడుకులు చనిపోయినప్పటికీ కూడా వారు లేరు, నా జాతి కోసం నేను కొట్లాడతాను, జాతి కోసం అని చెప్పి అప్పుడు రౌండ్ టేబుల్లో కూడా మన జాతికి ఏదైతే రిజర్వేషన్స్ అన్నా కానీ ఒక గౌరవం కల్పించాలని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజుల్లో కొట్లాడడం జరిగింది. మనం ఈ రోజు కూడా ఎక్కడ పోని మనం బిఆర్ అంబేద్కర్ గారి ఇన్ని స్టాచ్యూస్ ఉన్నాయంటే ప్రపంచంలో అందరు కూడా ఇదే ఆ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ చూసినప్పుడు వారి త్యాగాలు, వారు ఏదైతే మన గురించి కొట్లాడారో మనకు ఒక దారి చూపిస్తున్నారు. మీరందరూ కూడా మంచిగా చదువుకోండి, మీరందరూ కూడా పైకి రావాలని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక పెద్ద స్ఫూర్తి మనందరికీ. సో మనం అందరం కూడా బిఆర్ అంబేద్కర్ రైట్స్ ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు మీరందరూ ఏదైతే ఎదురు చూస్తున్నారో మాలలో ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా ఆంధ్రాలో మన మాలల సంఖ్య అందరికన్నా ఎక్కువ సంఖ్య ఉన్నది ఏదైనా కులం అంటే అది మాలల సంఖ్య. కానీ మనము ఏదైతే మన హక్కుల గురించి కొట్లాడాలి, మన హక్కుల గురించి మనకు ఏదైతే అన్యాయం చేస్తున్నారు, ఇప్పుడే మన సోదరులందరూ కూడా చర్చించేటప్పుడు చెప్తున్నారు, సార్ కేవలము ఓట్ల కోసము, కేవలము వారు ఎవరు వారికి ఓటేస్తారని చెప్పి ఆ ఆలోచనతోని ఈ వర్గీకరణ చేస్తున్నారు. నిజంగా మనందరికీ తెలిసిన విషయమే, ప్రభుత్వంలో ఉద్యోగాలు లేవు, అన్ని కూడా అవుట్ సోర్సింగ్ అవుతున్నాయి. అవుట్ సోర్సింగ్ లో రిజర్వేషన్స్ లేవు. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా కేవలం దళితులను విడదీసి వారి ఏదైతే పొలిటికల్ ఎజెండా ఉందో వారు ఒక శక్తిని, ఒక ఎస్సీస్ లో కూడా విడదీసి ఒక శక్తి వాళ్ళ చేతిలో పెట్టుకోవాలని చెప్పి ఇక్కడ అందరు నాయకులు, రాజకీయ నాయకులందరూ కూడా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి సమయంలో మన మాలాలందరూ కూడా ఒక్క తాటిపైకి వచ్చే అవసరం ఉంది.